అందరికీ నమస్కారం అండి. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాసమూర్తి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీమతి వాసిరెడ్డి జయంతి గారి స్మారక దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సంగీత విభాగాన్ని మీ అందరి ముందు తీసుకురావడం జరిగింది. ఆయనకు వారి శ్రీమతి మీద ఉన్న ప్రేమ మరియు ఆవిడ సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ చక్కగా ఆయన ఈ సంగీత విభాగాన్ని ఏర్పాటు చేయడంలో ఆవిడ మీద ఆయనకున్న ప్రేమ చాలా చక్కగా కనబడుతుందండి. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన శ్రీనివాసమూర్తి గారికి మా గాయత్రి మెలోడీ బృందం వారి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తాను మా వివాహం ముందే సంగీతంలో ప్రదర్శన శిక్షణ పొందిందని తర్వాత తెలిసింది. కారణాల వల్ల నా ఉద్యోగం 2 సంవత్సరాలకు ఒక ఊరు మారడంతో ఆ వీణ పుట్టింట్లో వెళ్ళిపోయింది. ఆ మాత్రం నాతో వచ్చింది. చివరికి మేము బెంగళూరులో వచ్చినప్పుడు అనుకుంటాను వీణ ఎర్రకాల మా ఇంటికి చేరింది. ఆ వీణను నాదే కాపాడుకుంటూ వచ్చింది. కాకపోతే తను సంసార బాధ్యతల వల్ల ఎక్కువగా నేర్చుకోలేకపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అమెరికా పోయిన తర్వాత మళ్ళా మొదలుపెట్టింది. శోభ గారు, తర్వాత ఇక్కడ స్వర్ణ గారు అని చెప్పి వాళ్ళు మ్యూజిక్ టీచర్ ఉన్నారు. వారి దగ్గర నేర్చుకొని కోవిడ్లో కూడా ఆన్లైన్ నేర్చుకుంటూ ఉండేది. ఆమె పాటలు ఎక్కువగా యూట్యూబ్లో ఆ పాటలు పెట్టుకొని తాను నేర్చుకున్న దానికి అన్వయిస్తూ పాడుతూ ఉండేది. అది నాకు ఎందుకో అలా పెట్టుకుంటే దానికి ఒక చిన్న కృతజ్ఞత బాగుంటుంది, నేను చేసినట్టు అవుతుందని చెప్పి నేను పెట్టుకున్నాను. నా కోరికను మన్నించి జగపతి రాజు గారు మేమిద్దరం కలిసి 1982లో రాశి సిమెంట్లో పనిచేసాం. ఆ అనుబంధంతో ఇక్కడ పరిచయం అయ్యారు. ఆ పరిచయంతో గాయత్రి దేవి గారు చాలా బాగా పాడతారంటే ఆయన చెప్పింది విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను, విన్నాను. చాలా బాగా పాడారు. వాళ్ళ బృందం కూడా అందరూ అడుగుతున్నారు నన్ను, వీళ్ళు ఎవరు హైదరాబాద్ వాళ్ళైనా, చాలా బాగా చేశారు. వీళ్ళు నెంబర్ నోట్ చేసుకుని పెట్టుకోండి, మన ఫ్యూచర్లో ఎక్కడ చోట మనకి పనికి వస్తుంది. చాలా బాగా పాడారమ్మా, మాకు చాలా సంతోషం మీ అంకిత భావానికి పాడినందుకు. అలానే ఇప్పుడు మా కోడలు కీర్తి మీ అందరికీ చిన్న తాంబూలం ఇచ్చి సత్కరించుకుంటుంది. అది స్వీకరించి తర్వాత మీరు అందరూ భోజనం చేసి తప్పకుండా వెళ్ళాల్సిన కోరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మేడం గాయత్రి మేడం గురించి చిన్న సమాచారం మీకు తెలియజేయాలని అనుకుంటున్నాము. చాలా అంటే నెంబర్ అయితే లెక్క పెట్టలేదు, కానీ ఇప్పటికీ కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేశారు మేడం గారు. ఎటువంటి చిన్న ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఫంక్షన్స్, గెట్ టుగెదరు ఇలాంటివి కూడా ఫంక్షన్స్ మేడం అటెండ్ అవుతుంటారు. చాలా మంచి చక్కటి లలిత సంగీతమే కాకుండా సినిమా పాటలు కూడా చాలా మనోరకంగా పాడుతూ ఉంటారు మా మేడం గారు. సో మీకు ఎవరికైనా ఎటువంటి ప్రోగ్రామ్స్లో సంగీతంలో కూడా పాడించాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా మా బృందం అంతా మిమ్మల్ని అలరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మరొకసారి శ్రీనివాసమూర్తి గారికి మా బృందం తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.